సిరిమల్లెవాన పడుతోంది లోన కనిపించదే సిరిమల్లె సిరిమల్లె ఏ ఏ ఏ మాంజకి అందగత్తి ఏ ఏ ఏ రాక్క వెళ్దాం ఇదెలా సాధ్యమైంది? అయ్యో, నీకు బుద్ధుందా? పిల్లలతో ఈ పిచ్చి పిచ్చి పందాలేంటే? ఇప్పుడు చూడు, ప్రకృతి కూడా ఆద్య అందగత్తె అని చెప్పిందని నమ్మే స్థితికి సీను వెళ్ళాడు. దానివల్ల సీను ఆద్యకి దగ్గరవుతాడు. సీనుని ఎలా దూరం చెయ్యాలా అని మేము తంటాలు పడుతూ ఉంటే నువ్వేంటే వాళ్ళ మధ్య ప్రేమ పెరగడానికి ప్రకృతి వికృతి అంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు? చేసే చాలు, పద. పిన్ని, అదేంటి ఇంకా రాలేదు? ఆది గురించి నీకెందుకే? నువ్వు తిను. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఈ ఇంటి తిండి తిని నా మనవాణ్ణి ఇష్టం లేదు, పెళ్లి చేసుకోను అంటుందా? అలాంటి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మన ఆద్య బాబంటే ఇష్టం లేదు అని అనలేదు. ఈ ఇల్లొద్దు, ఈ మనుషులొద్దు అంటే అర్థం వాడు కూడా వద్దనేగా. ఇంకా జరిగిపోయిన దాని గురించి ఎందుకులే అమ్మా. మనం కావాలనుకునే చారు మన ఇంటి కోడలుగా వస్తుంది. నీకు నచ్చితే చాలు కదా, మిగతా వాళ్ళతో పని ఉంది. నాకు నచ్చిందని నేనేమైనా బలవంతం చేశానా? నేను వెళ్ళి ఆద్యని తీసుకొస్తాను. ఆద్య వస్తోంది. అమ్మా ఆద్య, నిలబడ్డావేంటి? కూర్చో. ఆ చైర్లో కూర్చో ఆద్య.
ఆ ఈ కూరలో కారం బాగా ఎక్కువగా ఉంది. పార్వతి, ఈ కూర తినలేం గానీ తీసేయ్. ఉమ్, ఏయ్, ఉప్పు కారం ఎక్కువైతే కూరలు పారేయాలా? కారం ఎక్కువైతే కాస్త నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఓహో, ఇందుకు ఇలాంటి విషయాల కోసం మీరు ఉండాలి అత్తయ్య గారు. అంటే మీ అనుభవం కూరలో కారం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కర్చీఫ్, కర్చీఫ్. ఎక్కడుంది కర్చీఫ్? ఇలా రా. ఖర్చీపు కోసం వెతకపోతే వెళ్ళి దానిలాగా చేయొచ్చు కదా. చారు, అత్తయ్య. గదిలోకి రావే. రా. తినండి తినండి, ఏ ఆగిపోయారు ఎందుకు? తినండి తినండి తినండి. ఆ నిమ్మకాయ తీసి పెట్టరా. అదే ఇలాగే. అత్తయ్య, చూసావా? కాబోయే భార్య నేనున్నాను, చుట్టూ మీరందరూ ఉన్నారు. మనల్ని కాదని శ్రీనుబావ వేలికి రక్తం రాగానే ఏం చేసిందో. ఆ ఆలోచన రావాల్సింది నీకే. నీకు నీ మొద్దు బుర్రకాలంట ఆలోచనలే రావు. అత్తయ్య, ఏంటమ్మా రోషం పొడుచుకొచ్చిందా? వదినన్న దాంట్లో తప్పే ఉంది చెప్పు. నేను అనుకున్నాను, కానీ ఈలోపే ఆద్య చేసేసింది. నువ్వు అనుకోవడం తప్ప ఏం చెయ్యకపోవడం వల్లే కదే మీ ఇద్దరిని ఒకటి చేయడానికి మే నానా బాధలు పడింది. సీను వేలికి రక్తం కారుతూ ఉంటే నువ్వేమో కర్చీఫ్ ఏది అంటూ వెతికావు. ఆ ఆద్యమో ముందు వెనక ఆలోచించలేదు. అది చేసిన పని నువ్వు చేసుంటే ఎంత బాగుండేదే. ఎందుకు కదా సీను ఆద్య 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 అంటూ కలవరించేది? కొంగును కట్టుకోవడం అంటే అదే. అది ఖర్చీఫ్లు కాకరకాయల కోసం వెతకడం కాదు. ఎందుకనో బావ వేలికి రక్తం చూడగానే గబాలని ఏం చేయాలో అర్థం కాలేదు. నీకెందుకు అర్థం అవుతుంది? నిన్ను వాణ్ణి ఒకటి చెయ్యాలని కాళ్ళు చేతులు కాల్చుకుని మరీ కష్టపడ్డానికి నేనొకదాన్ని ఉన్నాను కదా. అది కాదత్తయ్యా. ఈ గారాలు పోవడానికి ఏం తక్కువ లేదు. పోవాల్సిన చోట మాత్రం పోవు. ప్రేమంటే అదే, ముందు వెనక ఆలోచించకపోవడం. అంటే శ్రీనుబావ అంటే నాకు ప్రేమ లేదంటారా? శ్రీనుబావ అంటే ప్రాణం నాకు. మాటలు చెప్పడం కాదమ్మా, చేతల్లో చూపించాలి. నువ్విలా ఉన్నావు కాబట్టే కదా ఆ ఆద్య సీనునలా గుప్పెట్లో పెట్టుకుంది. నువ్విలాగే ఉన్నావనుకోవే, దాని ప్రేమతో మళ్ళీ నా కొడుకు మనసు మార్చి వాణ్ణి ఎగరేసుకుపోతుందే. అయ్యయ్యో, అలా మాత్రం జరగకూడదు. అలా జరగకూడదు అంటే నువ్వు ఏ విషయంలో అయినా ఆద్య కంటే ముందుండాలే. సీనుకి మళ్ళీ ఆద్య దగ్గరయ్యే అవకాశం ఇవ్వకూడదు. అలాగే. అలాగే అని తాటికాయ ఊపినట్టు తలూపడం కాదే. మా కష్టం మేం పడి పెళ్లి దాకా తీసుకొచ్చామే. మళ్ళీ నా కొడుకు నీ చేయి జారిపోకుండా చూసుకోవాల్సింది నువ్వేనే. అది గుర్తుపెట్టుకో. ఉమ్. ఛీ.
కష్టాన్ని ఇష్టాన్ని దాచుకోకూడదు ఆద్య. ఇప్పుడు నువ్వేం చేసావు? ఎదురుగా చారు ఉంది, కానీ బావ వేలు తెగి రక్తం కారుతుంటే అయ్యో అని ఆగిపోయింది. కానీ నువ్వు ఆ రక్తం ఆపడానికి వెంటనే ప్రయత్నించావు. రక్తం కారుతుంటే చూడలేకపోయాను. చారు కూడా చూడలేదు. అలా అని నీలా చొరవ తీసుకోలేదే. వెంటనే ఆ రక్తం ఆపాలని తాపత్రయపడలేదే. నిజం చెప్పు, నీకు బావంటే ప్రేమ లేదా? బావ పెళ్లి మరొకరితో జరుగుతుంటే నీకు బాధగా లేదా? నీకు బావంటే నిజంగా ప్రేమ లేదా? ఉంది అంటే బావకి మరొకరితో పెళ్ళవుతుంటే చూస్తూ ఇలా ఉండలేవు. ఇంత జరుగుతున్నా నువ్వు మౌనంగా ఉన్నావు అంటే ఇంతకాలం నువ్వు చూపించింది ప్రేమ కాదా? సమాధానం చెప్పలేకపోతున్నావు అంటే లేదు అనుకోవాలి, అంతేగా? లేని ప్రేమని ఇంతకాలం నటించావనుకోవాలి, అంతేగా? ఉంది. శ్రీను అంటే నాకు ప్రేమ లేదని ఎవరు చెప్పారు? మరెందుకు మౌనంగా ఉన్నావు? నాకు శ్రీను అంటే ప్రేమ ఉంది, కానీ శ్రీనుకే. ఆగిపోయావే? జరగాల్సింది జరిగిపోతున్నాక జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. నేను పెట్టిన కండిషన్ ప్రకారం అమెరికా రాలేదని పెళ్ళి వద్దన్నంత మాత్రాన నాకు ప్రేమ లేనట్టు కాదు. ప్రేమ ఉంటే పెళ్ళెందుకు చేసుకోవు? ఎందుకు పరాయి దానిలో పక్క నుండి మరొకరితో పెళ్లి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరికే ఉండిపోయావు? అన్ని ప్రేమలు పెళ్లి పీటల మీదకి చేరవు రామలక్ష్మి. కానీ ఇది నువ్వు నీ చేతులారా చేసుకుంటున్నావు. మనం ఎక్కువ ఇష్టపడితే చివరికి కష్టమే మిగులుతుంది. నాకు శ్రీను అంటే ఇష్టం ఉంది. ఆ ఇష్టం దగ్గర ఆగిపోయింది. చూశారండి, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం ఉందో. ఇష్టం ఉంది, కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా. పిల్లలు కదండి, తెలిసి తెలియక తొందరపడుతుంటారు. పెద్దవాళ్ళం మనమే కదా వాళ్ళ తప్పుల్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకా చెప్పడానికి ఏమైనా మిగిలిందనుకుంటున్నావా జానకి?
ఆద్య అంటే ఒకప్పుడు నాకు మంచి అభిప్రాయం ఉండేది కాదు. కానీ తర్వాత తను నాకు నా సొంత కూతురులాగా నాకు దగ్గరైంది. తనపై ఉండే సదుద్దేశంతోనే శ్రీను ఆద్య ప్రేమించుకున్నామనగానే సరే అన్నాను. పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. కానీ పెళ్లి ఇష్టం లేదు అన్నాక నేనేం చేయను? అది వాళ్ళ అమాయకత్వం అండి. ఏది అమాయకత్వం? అన్ని ఏర్పాట్లు చేశాక ఈ పెళ్లి చేసుకోను అనడమా? వాళ్ళ ప్రేమను కాదనకుండా పెళ్లి చేయాలనుకున్న మన మాటకి ఎదురు చెప్పడమా? ఇప్పుడు వాళ్ళు ఇష్టపడుతున్నారని చారుతో పెళ్లి అనుకున్నది మార్చగలమా జానకి? వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో మనకి తెలిసి కూడా వాళ్ళ గురించి మనం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారండి? పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మనం చేయగలిగిందేమీ లేదు జానకి. అలా అనకండి. పిల్లలు అన్యాయమైపోతారు. మనసులో ప్రేమున్నా వాళ్ళు విడిపోవాలి అనుకున్నారని మనం విడతీస్తే రేపు జీవితాంతం వాళ్ళు బాధపడుతుంటే చూడాల్సింది మనమే కదండి. అందుకు నన్నేం చేయమంటావు జానకి? నేనా పెళ్లి వద్దు అన్నానా? నేనెంత చెప్పినా వినకుండా అడ్డం తిరిగారు. ఆర్చి చేసింది తప్పేనండి. కానీ ఆ తప్పుకి సీనయ్య కూడా బాధపడతాడు. మీరే పెద్ద మనసు చేసుకొని వాళ్ళని ఒకటి చెయ్యాలండి. ఒకసారి చారుతో పెళ్ళనుకున్నాం. అప్పుడు సీను కాదనుకున్నందుకు మనింటి పరువు పంచాయతీ వరకు పోయింది. మళ్ళీ అదే తప్పు చేద్దామా జానకి? మనిష్టానికి మనం ఈ బొమ్మ తీసి ఆ బొమ్మ పెట్టడానికిది బొమ్మల పెళ్లి కాదు జానకి. వాళ్ల ప్రేమ మీద వాళ్లకే గౌరవం లేనప్పుడు మనమేం చేయగలం? పిల్లలు కదండి, వాళ్ళని మనం కాకపోతే ఎవరు క్షమిస్తారు? క్షమించి చారుతో అనుకున్న పెళ్లి కాదని మళ్ళీ శ్రీను ఆద్యల పెళ్లి చేయమంటావా? ఒకసారి పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. ఆ చారు అదృష్టం బావుండి మళ్ళీ తనతోనే పెళ్లి కుదిరింది. శ్రీను లాంటి మంచి మనిషిని పెళ్లి చేసుకునే అదృష్టం ఆద్యకి లేనప్పుడు మనమేం చేయగలం జానకి? అలా అనకండి. వాళ్ళని కళ్ళారా చూశారు కదా. చూశాను కాబట్టే పెళ్లి చేయాలనుకున్నాను. నా మాటని గౌరవించలేదు. ఎంత చెప్పవే. నువ్వు చెప్తావని నేను ఎదురు చూస్తూ ఉంటే నన్ను చెప్పమంటావేంటి? ఏంటి ఎదురు చూస్తున్నావా? ఎందుకు? అదేంటి, కోచ్ సార్ లెటర్ ఇచ్చారన్నావు కదా. అయ్యో, నేను ఆ విషయం మర్చిపోయి నిద్రపోయాను. ఏం రాసుంటారా? ఎప్పుడు ఫోన్ చేస్తావా అని నేనిక్కడ నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటే నువ్వు మాత్రం నిద్రపోయావా? ఇంట్లో ఆద్య విషయంలో ప్రాబ్లం ఉందని నీకు తెలుసు కదా. ఆ గొడవలో పడి నేను మర్చిపోయి పడుకున్నాను. ఏమైంది ఇప్పుడు? నీకు తెలిసిందే కదా ఛాయ. సరే ఉండు, లెటర్ చూసి నీకు ఫోన్ చేస్తాను. సరే బాయ్.